ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ గనుక చూస్తే ఈ స్టాక్‌లో హెవీ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తోంది. నియర్లీ 30% ఫాల్ అయితే ఇన్ ఏ సింగిల్ డేలో కనిపిస్తోంది. సో, విచ్ ఈస్ వెరీ పానిక్ సెల్లింగ్. వాల్యూమ్ చూస్తే 257 మిలియన్ ట్రేడ్ అయినట్టు కనిపిస్తోంది. విచ్ ఈస్ వే అబోవ్ ది యావరేజ్ 36 మిలియన్. ఈ ఇన్‌స్టిట్యూషనల్ సెల్లింగ్ ఇంపాక్ట్ ఏంటి? ఆర్ఎస్ఐ చూస్తే డైరెక్ట్‌గా 23కి పడిపోయింది. ఓవర్‌సోల్డ్ జోన్‌కి. అండ్ ఈ 50 ఈఎంఏ అండ్ 200 ఈఎంఏ చూస్తే స్టాక్‌కి చాలా గ్యాప్ అయితే కనిపిస్తోంది. సో, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బోత్ ట్రెండ్‌లో స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తోంది. ఇక రీసెంట్లీ న్యూస్ చూస్తే హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ దాదాపుగా 5% అయితే స్టేక్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్రాక్సిమేట్లీ 15,92,000 షేర్స్ అయితే అక్వైరింగ్ కనిపిస్తోంది. సో, దీనివల్ల ఏమైనా ఈ స్టాక్ ఫర్దర్‌గా పెరుగుతుందా? లేదా ఇంకా ఫాల్ అవ్వనుందా? అనేవి ప్రైస్ యాక్షన్‌ని యూజ్ చేస్తూ డీటెయిల్‌గా అయితే అనలైజ్ చేద్దాం. సో, ఇక ఈ స్టాక్ యొక్క చార్ట్‌ని వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే కరెంట్ ప్రైస్ అయితే 672 దగ్గర కనిపిస్తోంది. ఇక 50 డే ఈఎంఏ కానీ 200 డే ఈఎంఏ చూస్తే చాలా డిస్టెన్స్ అయితే కనిపిస్తోంది. విచ్ మీన్స్ ఏ క్లియర్ డౌన్ ట్రెండ్ అండ్ ఇక్కడ మనకి డెత్ క్రాస్ ఓవర్ కూడా కనిపిస్తోంది. ఇక రీసెంట్ వాల్యూమ్ చూస్తే చాలా పెద్ద రెడ్ బార్ అయితే కనిపిస్తోంది. సో, ఈ స్పైక్ యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువగా అయితే కనిపిస్తోంది. కాబట్టి ఈ సెల్ ఆఫ్‌లో ఇన్‌స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి రిటైల్ బయర్స్ అయితే ఎంట్రీ తీసుకోవడానికి రిస్క్ అయిన స్టేజ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక కరెంట్ ఆర్ఎస్ఐ చూస్తే బిలో 30 కనిపిస్తోంది. అంటే ఓవర్‌సోల్డ్ బట్ బిలో 20 కంటే ఎక్స్‌ట్రీమ్ కండిషన్ అని చెప్పవచ్చు. సో, ఇక్కడ బౌన్స్ ఛాన్సెస్ అయితే ఎక్కువ. లేదా ఫర్దర్ ఫాల్ కూడా పాసిబుల్ అయితే కనిపిస్తోంది. అండ్ లాస్ట్ టైమ్ ఆర్ఎస్ఐ చూస్తే 45కి వచ్చినప్పుడు కూడా స్టాక్ కాస్త రికవరీ కనిపించింది. బట్ ట్రెండ్ చూస్తే గానీ చేంజ్ అయితే అవ్వలేదు. సో, ఫైనల్లీ కీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో చూద్దాం. సో, లాస్ట్ సపోర్ట్ మనకి 888 నుంచి 789 వరకైతే కనిపిస్తోంది. బట్ అగ్రెసివ్ సెల్లింగ్ వల్ల ఈ వీక్లీ క్యాండిల్ అయితే సపోర్ట్ జోన్ కిందనే క్లోజ్ అవ్వటం మనకి క్లియర్‌గా కనిపిస్తోంది. బట్ ప్రెజెంట్ స్టాక్ ఒక మంచి డిమాండ్ జోన్‌లో అయితే ఉంది. ఆ జోన్ వచ్చేసి 711 నుంచి 630 వరకి. సో, ఎగ్జాక్ట్‌లీ వీక్లీ క్యాండిల్ ఈ డిమాండ్ జోన్‌లోనే క్లోజింగ్ అయితే కనిపిస్తోంది. సో, వాట్ నెక్స్ట్? ఈ హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్స్ న్యూస్ వల్ల స్టాక్ ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వనుందా? అంటే మనం ఈ స్టాక్‌లో బులిష్ మూవ్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయాలి అంటే ఈ 789 నుంచి 888 వరకు ఉన్నటువంటి లెవెల్స్‌ని హై వాల్యూమ్‌తో బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చి అబోవ్ సస్టైన్ అవ్వాలి. అలా కాకుండా ఈ 630 లెవెల్ కంటే కిందన నెక్స్ట్ క్యాండిల్ గనుక క్లోజ్ అవుతే ఫర్దర్‌గా ఇంకా ఎక్కువ ఫాల్ అయితే అవ్వచ్చు. సో, మార్కెట్ బిహేవియర్ అండ్ డిమాండ్ సప్లై లెవెల్స్‌ని వాచ్ చేయడం చాలా మంచిది. సో, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. బయింగ్, సెల్లింగ్ ఆర్ హోల్డ్ కోసం రికమెండేషన్ అయితే కాదు. సో, ఇలాంటి చార్ట్ అనాలిసిస్ కోసం లేదా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి.